వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ మాట్లాడుతూ, ఈ నెల 16న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఓదెలలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మని దహనం చేయడంతో పొత్కపల్లి పోలీసులు కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు సహా 14 మందిపై అక్రమ నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవసరం లేని అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల 16న విచారణ పిలవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మరి ఓదెల మండలంలోని ఆ యువకులు మరి యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి దాన్ని ఆసరాగా తీసుకుని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు మరి ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనిపైన పోలీస్ అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది మరి ఇది అమానుషం. తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇటువంటి పునరావృతమైనట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి మరి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి అన్ని వేధించే కార్యక్రమం. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీల ప్రశంసలు. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ మోదీ సంకల్పం భారత్కు ప్రధాన ఆస్తి అని చెప్పారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీలు ప్రశంసించడంతో బీజేపీలో ఉబ్బితబ్బి అవుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే రాహుల్ గాంధీలు ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు దేశ విదేశాల్లో మొత్తుకుంటుంటే భారతదేశంలోని కాంగ్రెస్లో కొందరు ఎంపీలు ప్రధాని పాలనపై ప్రశంసలు కురిపించడంతో జీర్ణించుకోలేని పరిస్థితులు దాపరించాయి. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ భారత ప్రధాని శక్తి చైతన్యం ప్రపంచ వేదికపై భారత్కు ప్రధాన ఆస్తిగా మిగిలిపోయేలా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిధర్ చెప్పారు. బీసీ ఆత్మగౌరవ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సత్యం యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీ ఆత్మగౌరవ మహాసభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, యాదవులకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని, 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని, యాదవ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలని, స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని కోరారు. 3 గంటల నుండి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఉన్నది. అందులో భాగంగానే బీసీ జనసభగా యాదవ సంఘాల జేఏసీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం దాని జయప్రదం కోసం అన్ని జిల్లాలు తిరుగుతూ కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, యాదవులందరూ పెద్ద ఎత్తున రేపు 30వ తారీఖున జరిగే యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు మంత్రివర్గంలో లేనటువంటి ప్రభుత్వం ఏది లేదు ఇంతవరకు.
ఇది మొట్టమొదటి ప్రభుత్వం, ఇది ఘనత వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దక్కిందని చెప్పేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 28 లక్షల జనాభా యాదవులు కుర్మ యాదవులకు ఉన్నది. ఇంత పెద్ద జనసమూహాన్ని ఈ అధికారంలో భాగస్వామ్యం లేకపోవడం అంటే మరి కుర్మ యాదవులు అంతా బానిసలతో సమానం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందుకోసం వెంటనే యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యాదవులందరికీ మరి జనదావాస ప్రకారం నామినేటెడ్ పదవి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో మరి మా పద్మక్క ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసి మా సువిధి ఉన్నాడు, న్యాయవాది ఉన్నాడు, వారి తండ్రి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మా ఐలేష్ ఉన్నాడు, మా మహేంద్రన్ ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు మీకు గుర్తు రావట్లేదని చెప్పేసి మేము పొన్నం ప్రభాకర్ మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు బీసీ నాయకులు ఉన్నారు, శ్రీధరన్నకు మేము విజ్ఞప్తి చేస్తాము. శ్రీధరరావు గారికి మీరు చాలా సీనియర్ మంత్రి, ఇవాళ సామాజిక న్యాయం ఇక్కడ పోయింది. మీరు ఎందుకు మా బిడ్డల్ని మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులను కనిపించే గత ప్రభుత్వంలో మరి యాదవులకి మంత్రివర్గంలో స్థానం ఉన్నది. 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నది. ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గుమ్మక్క చైర్మన్గా డిప్యూటీ చైర్మన్గా కొనసాగింది. అనేక అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీకు ఎందుకు ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంత సంఖ్య ఉన్నటువంటి యాదవులను మీరు విస్మరించడం అంటే దాని ఉద్దేశం ఏంటి? మీ కళ్ళ కనిపించట్లేదు. ఇంత అహంకారం, ఇంత కండకవరం, ఇంత దుర్మార్గం ఎక్కడి మీకు ఇంత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. యాదవ్ అంటే లెక్కలేదా మీకు ఎలా? అందుకోసమే మాకు ఇమీడియట్గా మీరు గొర్రెల పంపిణీ కార్యక్రమం భాగంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, డైరెక్ట్ అకౌంట్ ఇస్తున్నారు. అది వేయాలి. 10,000 కోట్ల రూపాయలని మా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కేటాయించాలి. అట్లాగే బీసీలో ఉన్న మేము 42% స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా యాదవులతో పాటుగా మున్నూరు కాపులు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసము యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. డి రాజారాం యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు. ఓర్వకల్లు మండలం పాలకొనడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నమతుల్లాహు కుమారుడి వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బాలిదన్ దివాస్ను పురస్కరించుకొని బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడారు. తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. నాడు గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం, అదేవిధంగా అస్సాంను, అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా
మన యొక్క ఆ రోజు ప్రభుత్వాల యొక్క మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను, అదేవిధంగా మన యొక్క నాయకుల మెడల వంచి ఎవరైతే నెహ్రూ గారు, గాంధీ గారు వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బంగాల్లోని హిందూ ప్రభావిత ప్రాంతాన్నంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశం లోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవాళ ఉన్నది అంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కృషిత ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమంలో ప్రభుత్వం లోపల, కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిండ్రు. తర్వాత ఏదైతే పాకిస్తాన్ నుంచి కొంతమంది వలసదారులు మరి హిందువులు కావచ్చు, మన అక్కడ ఉన్నటువంటి పీడిత వర్గాలు కొన్ని ఇండియాకు వస్తున్న సందర్భం లోపల పాకిస్తాన్ రానియకుండా వాళ్ళ మీద దుశ్చర్యలు చేసినటువంటి సందర్భం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో, నెహ్రూ గారు సరిగా స్పందించకపోవడంతో ఆ యొక్క ప్రభుత్వం నుంచి వైదొలిగి ఆయన మరి స్వతంత్రంగా భారతీయ జనసంఘ ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి ఎక్కడ జనావాసాలు లేని ప్రాంతం లోపల ఒక పాడుపడ్డటువంటి గెస్ట్ హౌస్ లోపల మరి ఆయనను బంధించి గృహ నిర్బంధం చేసి దానినే సబ్ జైలుగా మార్చినటువంటి కాశ్మీర్ ప్రభుత్వము అనేక రోజుల పాటు 20-25 రోజుల పాటు నానా చిత్రహింసలకు చేసింది. ఆయన అనారోగ్యం పాలై స్వతహాగా ఆయన మరి శరీరానికి అస్తమా పేషెంట్ ఆయన కాశ్మీర్ లోపల చలి వాతావరణం లోపల ఆయనను ఒక ఎలాంటి రక్షణ లేని ఒక ప్రాంతం లోపల పెట్టడంతో ఆయన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేసినటువంటి సందర్భం లోపల మరి ఆయనకు స్టెప్టోమైసిన్ అనేటువంటి డ్రగ్ ను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇవ్వడం ద్వారా ఆ డాక్టర్ కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చెప్తారు, నాకు ఈ డ్రగ్ పడదు, నా కుటుంబం లోపల ఉన్నటువంటి వైద్యులందరూ కూడా చెప్పిండు నీ ఈ డ్రగ్ తీసుకోవద్దని చెప్పిందంటే అప్పటి కాలం డ్రగ్ వేరు, ఇప్పటి కాలం డ్రగ్ లేరు, మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఆయనకు ఆ ఇంజక్షన్ వేయడం. అదేవిధంగా తర్వాత ఆయనకు పెయిన్ కిల్లర్ గా ఒక తెల్లటి పొడి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైద్యులు అందజేయడం, ఆ పొడిని ఆయన తీసుకోవడం, ఆ పొడులతోటి ఆయన ఆరోగ్యము మరింత క్షీణించడం జరిగింది. క్షీణించినటువంటి సందర్భం లోపల ఆయనను అరెస్ట్ చేసినటువంటి కాలం లోపల కూడా మన ప్రధానమైనటువంటి నెహ్రూ గారు కాశ్మీర్ లోపలికి వెళ్లి మన ఒక పార్లమెంట్ సభ్యుడు అక్కడ జైల్లో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దమన నీతికి నిదర్శనమని నేను చెప్తా ఉన్నా. మరి ఆ యొక్క ట్రీట్మెంట్ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ హాస్పిటల్ కు తీసుకుపోయినటువంటి సందర్భం లోపల అక్కడ అనుమానాస్పద స్థితి లోపల కాశ్మీర్ లోపల ఆయన మృతి చెందడం జరిగింది. దీని మీద విచారణ జరపాలని వాళ్ళ తల్లి నెహ్రూ గారికి విజ్ఞాపన చేస్తే కాశ్మీర్ ప్రభుత్వము మంచిగా చూసుకున్నది నీ కొడుకును అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది తప్ప దాని మీద విచారణ జరపకుండా పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క ఉన్నటువంటి కాశ్మీర్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పరోక్షంగా మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి హత్యకు కుట్రలు పట్టిందనేటువంటి అనేక కథనాలు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానమైనటువంటి ఏక్ దేశ్ మే దో నిషాన్ నై చలేగా అనేటువంటి యొక్క విధానం కోసం ఆయన ప్రాణం అర్పిస్తే ఆ యొక్క ఆర్టికల్ 370ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొన్న 2019 లోపల మరి ఆయన యొక్క జీవిత ఆశయాన్ని నెరవేర్చి ఆర్టికల్ 370ని తొలగించి ఈ రోజు కాశ్మీర్ భారతదేశం లోపల అంతర్భాగంలోగా చేసుకోవడం జరిగిందని చెప్పి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి గర్రెపల్లి వరకు 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే డబుల్ రోడ్ల పనులను శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామీణ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఏడాదిలోపు గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. సుల్తాన్పూర్
ఎలియేడు జమిని వరకు 6 కోట్లతోని గతంలోనే ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు మరి వ్యాక్స్వేల్లో ఈ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో అనేక నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే ఇవాళ 6 కోట్లతోని ఇది ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్డును 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును కంప్లీట్ చేయడం, మరి రాకెళ్ళపల్లె ఏదైతే అటు సుబ్లాంపల్లి చేసే రోడ్డు మరి అది కూడా ముప్పిరితోట తూలికట్ట 12 కోట్లతో కూడా సేమ్ ఇదే ప్లాన్ నిధులలో దాన్ని కూడా శాంక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. త్వరలో దాన్ని కూడా ఆ పనులను కూడా ప్రారంభించుకుంటాం. మరి ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫార్మేషన్ స్టార్ట్ చేసి మరి ఏదైతే మన విలేజ్ నుండి హై స్కూల్ దగ్గర నుండి మరి గతంలో రింగ్ రోడ్ అని చెప్పి గతంలో ఎక్కువ చేస్తున్న రోడ్ ఇది. ఆనాడు నాబార్డు నిధులలో అంటే ఎప్పుడంటే నేను జడ్పీ తీసుకున్నప్పుడు 95-96 సంవత్సరాల 1995-96లో చేసిన రోడ్డు సింగిల్ రోడ్ డబుల్ రోడ్ ఇది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరి ఇక్కడి వరకు డబుల్ రోడ్ నిర్మాణాన్ని చేసుకోవడం కోసం నేను శాంక్షన్ తీసుకున్నాను. తప్పకుండా తొందరలోనే నర్సాపూర్ టు రాకిందపల్లి రోడ్ కూడా ఫార్మేషన్ అయిపోయింది. వెట్ మిక్స్ బీట్ చేయాలి. తర్వాత మిగతా లాలపల్లె ఎలియేడు డబల్ రోడ్ కూడా వెట్ మిక్స్ పని కూడా కంప్లీట్ అయినట్టుంది. అది కూడా హనుమంతరావు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దశల వారీగా ఓటెన్కి ఒకటి ఇవన్నీ మండల్లో జరుగుతూ ఉన్నాయి. ఒక 6 నెలలు నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. ఇలా పోలీస్ స్టేషన్ కూడా నాకు తెలుసు మొన్ననే మనం చెప్పి ఆనాడు మరి ఆ డేట్ నాడు ఏదైతే 4/12/2024 2 రోజుల ముందు ఆనాడు ముఖ్యమంత్రి గారు 4 పోలీస్ స్టేషన్లు జీవో చేయడం, మరి అవన్నీ కూడా మన ఎలియేళ్ళని తెలియ స్టార్ట్ చేసుకొని మిగతా మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, రూరల్ పెద్దపల్లి 4 పోలీస్ స్టేషన్ ఒకటే రోజులో ప్రారంభించుకున్నాం. ఎలియేడు నుండి కూడా పోలీస్ స్టేషన్ కలాపాలు 15 రోజులు ముఖ్యంగా వస్తూ ఉంది. అది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఓటెన్కి ఇంకో 6 నెలల నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. త్వరలోనే 144 సెక్షన్ను ప్రజా సంఘాలు, ఉద్యమకారులు గౌరవిద్దాం. ధర్నా చౌక్ దగ్గరే ధర్నా చేద్దాం. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులను తొలగిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలతో ప్రజలకు, అంబులెన్స్లకు, వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగించకుండా చూడవలసిన బాధ్యత ప్రజా సంఘాలపై, ఉద్యమకారులపై, రాజకీయ పార్టీలపై ఉందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, పాముల కుమార్లు కోరారు. ఈ సందర్భంగా రాచపూడి ఆనంద్, పాముల కుమార్లు మాట్లాడారు. ఉద్యమాలు చేపట్టాలి, మీ కండగా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరే సోదరులారా, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి రోజు దేశ గారికి ధన్యవాదాలు. మరి అలాగే సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు
అక్రమంగా రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ చేసిన వాటిని వెంటనే ఆదిగలకు కేటాయించిన భూముల కర్నూలు నగరంలో నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ మరి అలాగే ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నది. ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర ఉద్యమ నాయకులు అంటే మనమందరం ధర్నా చేస్తున్నాము. ధర్నాలు చేసే కోణంలోనే మరి మన హక్కుల కొరకు మనం పోరాడుతున్నామే. కానీ మన సోమవారం రోజు జరిగిన అనంతరం నేను చూశాను. అయితే ఆ అంబులెన్స్లో ఒక గర్భశ్రీ ఉంది, ఇంకో అంబులెన్స్లో గాయపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది మృతులు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు ఎందుకు తెలియపడుతున్నాం ఏమనంటే కలెక్టరేట్ ముందర ధర్నాలు ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పటి నుంచో 144 సెక్షన్ ఇక్కడ ఉన్నప్పటికి కానీ మనం ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనము ధర్నాలు చేయాల్సిందే, ఏదైనా హక్కులు సాధించుకోవాల్సిందే. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకు ఒక ధర్నా చౌక్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ధర్నా చౌక్లోనే మనము ఏదైనా కానీ ధర్నాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒకవేళ కలెక్టరేట్ ముందర ధర్నాలు చేయాల్సి వస్తే ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, ఎందుకంటే మనము రోడ్డుకి పక్కనే కలెక్టరేట్ ఆవరణం ఉంది కాబట్టి అంబులెన్సులు పోతుంటాయి, ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిటాడుతుంటారు. కాబట్టి అందరినీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మనము ఎవరికి ఆఫీసర్లకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించకుండా ఉద్యోగస్తులైతేనేమి అదేవిధంగా ఉద్యమకారులైతేనేమి ప్రజాస్వామికవాదులైన ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మెలిగితే బాగుంటుందని కూడా తెలియజేస్తూ నా పేరు రాచపూడి ఆనందవాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. సేవా స్ఫూర్తి సమాజంలో మంచిని నెలకొల్పుతుందని, ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందించడం నైతికతయని పలువురు పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆడమ్స్ జో నాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు జరిగాయి. గోదర్కని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు. గ్లాస్ చేద్దాం, అదే చెప్పేది నాకు మొన్న సార్ అన్నది. అయితే కొంచెం గ్లాస్ అయితే అందరికి ఇద్దాం ప్రైమరీ. ఈరోజు మన స్కూల్లో మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద వాళ్ళ మనవాడి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవదాస్ గారు, సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ బర్త్డే వీరి మధ్యలో జరుపుకుంటా ఆనందదాయకంగా ఉంది. మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న వారికి గిఫ్ట్ మనీగా పాకెట్ మనీగా సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు జోనాని జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక వందనం. బాబుకు హిందీ మొక్కలు బాబుకు
मुबारक बोलते रहो। बाबू को मुबारक जन्मदिन शुभाकांक्षा। बाबू को मुबारक शुभाकांक्षा। मैं बोल रही, मेरा नाम फातिमा, आपको दुआ देना। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.